తునిలో దివ్యాంగులకు రాష్ట్ర స్థాయి పారా వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్, పారా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు బోడపాటి శివదత్తు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 2 రోజుల పాటు నిర్వహించే రాష్ట్ర స్థాయి పారా వాలీబాల్ పోటీలను ఈ నెల 27, 28 తేదీల్లో తుని రాజా క్రీడా మైదానంలో నిర్వహిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫోర్ట్ పారా వాలీబాల్ స్పోర్ట్స్ మీట్కు ఆంధ్రప్రదేశ్లోని దివ్యాంగులు ఈ స్పోర్ట్స్ మీట్స్లో పాల్గొంటారు అన్నారు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, తుని నియోజకవర్గ ఎమ్మెల్యే యనమల దివ్యాంగుల రాష్ట్ర స్థాయి పోటీలకు నిర్వహణకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పారా వాలీబాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్, ట్రెజరర్ సంతోష్, గణేష్ స్వరూప్, ఈవెంట్ ఆర్గనైజర్ గోవింద్, బోడపాటి శ్రీను, మధు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఈ 2 రోజులు కూడా అన్ని జిల్లాల్లో ఉన్న దివ్యాంగులు ప్లేయర్స్ అందరూ కూడా ఇక్కడికి విచ్చేస్తారు. అందులోంచి బాగా ఆడిన ప్లేయర్స్ని స్టేట్ టీంకి సెలెక్ట్ చేసి స్టేట్ తరపున నేషనల్స్కి పంపిస్తాం. నేషనల్స్లో సెలెక్ట్ అయిన వారు ఆ పైన ఒలింపిక్స్కి వెళ్ళే అర్హత సాధిస్తారు. కనుక మేము చేసే ఈ ప్రయత్నంలో మరి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో, మరి అంగవైకల్యం అనేది శరీరానికి కానీ మనసుకు కాదు అని పెద్దలు చెప్పినట్టుగా ఈ దివ్యాంగులందరూ కూడా ఇందులో పెద్ద ఎత్తున భాగస్వాములై ఆడుతున్నటువంటి స్టేట్ మీట్ని మరి తుని రాజా గ్రౌండ్లో పెడుతున్నాం. దీనికి మరి మన స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీమతి యనమల దివ్య గారు, అలాగే స్థానిక సీనియర్ నాయకులు, అలాగే రాష్ట్ర స్థాయి నాయకులు గౌరవనీయులు శ్రీ యనమల రామకృష్ణుడు గారు దీనికి మనం తెలియపరచగానే ఆయన స్పందించి ఖచ్చితంగా దీనికి ముందుకు వస్తామని చెప్పి మాకు ఆయన ఆహ్వానించినప్పుడు వాళ్ళు కూడా వచ్చి దీనికి సహకరిస్తామని తెలియపరిచారు. అలాగే ఇక్కడ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వారు కూడా దీనికి సహకరించి అన్ని విధాల పర్మిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే స్థానికంగా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే మీడియా వారు ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరిస్తున్నారు. సో ఈ యొక్క అసోసియేషన్ గత లాస్ట్ 3 సార్లు కూడా వివిధ ప్రాంతాల్లో టోర్నమెంట్స్ పెట్టి స్టేట్కి నేషనల్స్కి పంపించడం జరిగింది స్టేట్ తరఫున. ఈసారి చాలా భారీగా చేస్తున్న ఈ కార్యక్రమంలో ఈ అసోసియేషన్లో నేను కొత్తగా భాగస్వామిని. ఈ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా నియమించబడినందుకు నేను పుట్టిన ప్రాంతం నుంచి ప్రారంభించాలన్న ఒక ఉద్దేశంతో అసోసియేషన్ని రిక్వెస్ట్ చేసి తునిలోంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ తునిలో జరగబోయే స్టేట్ మీట్కి మీరందరూ కూడా సహకరించాలి. అలాగే నాతో పాటు వైస్ ప్రెసిడెంట్గా అంగ ప్రశాంతి గారు, అలాగే ట్రెజరర్గా మన సంతోష్ గారు, అలాగే గణేష్ గారు, అలాగే స్వరూప్ గారు. సో ఇలాగా వీళ్ళందరూ కూడా కమిటీ సభ్యులు. అలాగే ఈ కార్యక్రమం జరుగుతున్న దానికి తుని స్టేట్ మీట్ ఏదైతే జరుగుతుందో ఈ 2025కి సంబంధించిన స్టేట్ మీట్ ఈ 2 డేస్కి ఈవెంట్ ఆర్గనైజింగ్ చైర్మన్గా మనం గోవింద్ గారిని కూడా నియమించడం జరిగింది. సో ఈ కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమం. దీనికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించి దీన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈ